హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నామండి. నాకు కొంచెం లెఫ్ట్ కన్ను ఉంది కదా, అది కొంచెం రెడ్గా అయిందన్నమాట. ఎక్కువనే అయింది. ఆ కన్నుకి ఈ కన్నుకి కొంచెం డిఫరెన్స్ తేడా కనిపిస్తుంది చూడండి. ఇది వీడియోలో అయితే క్లియర్గా కనిపించకపోవచ్చు. నార్మల్గా అయితే చాలా రెడ్గా ఉందన్నమాట. ఒక 4-5 డేస్ అవుతుంది చూపించుకుందామని చెప్పేసి అయితే మేమైతే హాస్పిటల్కి హన్మకొండ వెళ్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇది హాస్పిటల్లో అండి. వీడియో అయితే అంటే నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. వీడియోస్ మనం అంటే హాస్పిటల్ లోపల తీస్తే ఏమైనా అంటారేమో అని చెప్పేసి అయితే నేను కొన్ని అయితే తీయలేదు. అక్కడికి లోపలికి డాక్టర్ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ అనేది మొత్తం సైలెంట్లోనే పెట్టాలి అని చెప్తే సైలెంట్లో పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసిన అన్నమాట. అంటే మొత్తం అయితే క్లియర్గా చూపించలేదు. ఇక్కడ ఓపీ మనం తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది అన్నమాట. ఇక్కడ కూర్చొని ఉంటారు ఉండి దానికి మనకి ఫ్రంట్లో అది ఉంది. హన్మకొండలో ఇది శరత్ మాగ్జివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అన్నమాట. ఇది నేను నార్మల్గా అయితే గూగుల్లో సెర్చ్ చేసి చూసి బెస్ట్ రేటింగ్స్ ఉంటాయి కదా, 5 స్టార్ రేటింగ్, అది నేను చూసి అక్కడికి వెళ్ళానన్నమాట. నార్మల్గా అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను ఈ హాస్పిటల్ వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాను. ఇది ఓకే, చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఇందులో మనకి కంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా చూస్తారు. ఐ హాస్పిటల్ అంటే ఇంకా ప్రతి ఒక్కటి ఐకి సంబంధించింది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఐ చెకప్ చేస్తున్నారు ఈ నర్స్ వాళ్ళు అయితే. అంటే లెటర్స్ ఉంటాయి కదా అండి, అంటే సైట్ ఉందా లేదా అని చూస్తున్నారన్నమాట. లెటర్స్ మనకి స్టార్టింగ్ బిగ్ సైజ్, అలాగే తర్వాత మీడియం సైజ్, తర్వాత ఇంకా స్మాల్ సైజ్ లెటర్స్ అలా స్క్రీన్ పైన చూపిస్తారు. మనం ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్నుతోటి చూసి అవి చెప్పాలన్నమాట. నాకు సైట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, నార్మల్గానే మంచిగానే కనిపించింది అన్నీ. దీనికి ముందు కూడా ఇంకొక చెకప్ చేశారు, అక్కడైతే నేను వీడియో అయితే తీయలేదన్నమాట. అంటే హాస్పిటల్లో కదా, కొంచెం పబ్లిక్లో ఉన్నప్పుడు కొంచెం వీడియో తీయడం కూడా కొంచెం కష్టమే, ఫస్ట్ టైం కాబట్టి ఇలా తీయడం అనేది కొంచెం అయితే అంటే తీయకుండా అయితే ఉన్నాను. ఇక్కడైతే అంటే కొంచెం కార్నర్లో ఇది ఉందన్నమాట. ఇక్కడైతే కొంచెం తీయడానికి కూడా కొంచెం అవైలబుల్లో ఉంటే అయితే ఈ వీడియో అయితే మీకు తీసి చూపిస్తున్నాను. ఇక్కడ తను అదే చూపిస్తుంది, అన్ని లెటర్స్ అన్ని స్క్రీన్ పైన కనిపిస్తుంటే మనం చెప్పాలన్నమాట. ఇది నాకు అయ్యి ఒక 4-5 డేస్ అవుతుందండి. ఇక్కడ ఆర్ఎంపీ దగ్గర మా ఊర్లో డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాళ్ళు ఒక డ్రాప్స్ ఇచ్చారనమాట డాక్టర్ అయితే. ఆ డ్రాప్స్ అయితే నేను 2 డేస్ యూజ్ చేసిన, కానీ ఏం మనకు రిజల్ట్ అనేది ఏం లేదు, నార్మల్గా అలాగానే ఉంది, రెడ్గా కన్నా అయితే తగ్గలేదన్నమాట. అక్కడికి వెళ్ళి హాస్పిటల్ నువ్వు ఏమైనా యూజ్ చేసావా అని మేడం అడిగిందన్నమాట. నన్ను అడిగితే ఇది డ్రాప్స్ యూజ్ చేస్తాను అంటే తను చెప్పింది ఇవి డ్రాప్స్ అసలు యూజ్ చేయకూడదు ప్రతిదానికి, ఇవి నీకు ఐ ఇన్ఫెక్షన్ వల్ల, కంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇది కన్ను అయితే రెడ్గా అయింది అని చెప్పి కొన్ని మెడిసిన్ అయితే రాసి ఇచ్చారు. మెడిసిన్ అంటే ఏం లేదండి, ఒక టాబ్లెట్ రాసి ఇచ్చారు. అలాగే మొత్తం అన్నీ కూడా ఇంకో 4 అయితే మొత్తం డ్రాప్స్ ఇచ్చారన్నమాట. ఇది మేము హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అన్నమాట. ఇంకా ఇంటికి వస్తున్నాము, ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఈ వీడియో అయితే తీశాను. కొంచెం ఇది మనకు బయట నుంచి రోడ్ పై నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది చూడండి. చాలా పెద్ద హాస్పిటల్, చాలా పెద్దగా ఉంది. నేనైతే ఫస్ట్ కొంచెం భయపడ్డాను అనమాట. ఇంత పెద్ద హాస్పిటల్ కదా, బిల్లు కూడా ఎక్కువ వేస్తారేమో అని అనుకున్నాను. కాకపోతే బిల్ అయితే అంతగా అయితే ఏం అవ్వలేదు, 1200 అలా అయినాయి అన్నమాట. మెడిసిన్కే 800 అయిపోయినాయి మెడిసిన్కి. ఇంకా ఓపీకి అయితే 400 అలా తీసుకున్నారు. ఈ హాస్పిటల్ బయట నుంచి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అండి. మాకు అయితే మేడం అయితే 10 డేస్ తర్వాత అయితే మళ్ళీ వచ్చి ఒకసారి చెకప్ చేయించుకో అని చెప్పింది. అంటే డ్రాప్స్ అవి ఇచ్చారు కదా, అవి తగ్గకుంటే రమ్మని చెప్పారు. ఇది 1000 స్తంభాల గుడి అండి. మేము వెళ్తున్న రోడ్డు పైనే, అంటే హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తాం కదా నడిచేటప్పుడు అన్నమాట, అక్కడ మధ్యలో ఉంది 1000 స్తంభాల గుడి. కాకపోతే వెళ్ళడానికి అయితే మాకు టైం లేదు, మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాము. ఈ బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇదైతే వీడియో అండి. ఇక్కడైతే మేము ఫాస్ట్ ఫుడ్ కొంచెం తిందామని చెప్పేసి, అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, మార్నింగ్ ఇంటి దగ్గర తిని వెళ్ళాము. మేము హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేసరికి 5 అయింది, 5 దాటింది ఆల్రెడీ. ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ తీసుకున్నాం అన్నమాట. ఫ్రైడ్ రైస్ ఒకటి, ఇంకా న్యూడిల్స్ ఒకటి ఆర్డర్ అయితే నేను చెప్పిన తర్వాత వాళ్ళైతే అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చూడండి, హాస్పిటల్ కదండి, బస్ స్టాండ్ దగ్గర, అంటే బస్ స్టాండ్లోనే ఉంటుంది ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే. పక్కన సైడ్స్కి అట్లా రోడ్డు పైన అయితే ఏముండదు, బస్ స్టాండ్ లోపలే ఉంటుంది అన్నమాట. హన్మకొండ బస్ స్టాండ్ లోపలే ఉంటుంది. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఏదైనా టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ.
అవి చాలా టేస్టీగా ఉంటాయని నేను ఇంతకుముందు ఒకసారి కూడా తిన్నాను. అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తింటున్నాం అన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాం మేము ఇక్కడ. మా అమ్మ నేను ఇద్దరం అయితే న్యూడిల్స్ అయితే పార్సల్ చేయించుకున్నా. అంటే అది మా అమ్మ అయితే ఒక తినలేదు ఫ్రైడ్ రైస్, అలాగే నేను న్యూడిల్స్ కూడా ఒకదాన్ని తినలేను అని చెప్పేసి అదైతే పార్సల్ కట్టించుకొని ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ తింటున్నాము. ఇక్కడ అది పార్సల్ ఎందుకు కట్టించుకున్నానంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆకలి వేస్తుందేమో అని చెప్పేసి అయితే పార్సల్ కట్టించుకున్నాను. బస్సులో తినడానికి అసలు వీలు లేదు, ఆకలి కూడా ఏం అవ్వలేదు నాకు ఇంటికి వచ్చేంతవరకు కూడా. చాలా నైట్ అయింది, అప్పటికే 6 అవుతుంది అనుకుంటా. మేము ఇది ఫాస్ట్ ఫుడ్ తిని ఇంకా బస్ ఎక్కేసరికి చాలా అయితే టైం అయిపోయింది. ఇక్కడ ఏటీఎం దగ్గరికి వెళ్ళాము. ఏటీఎం కూడా బస్ స్టాండ్లోనే ఉంది. కొంచెం మనీ అయితే కొంతవరకు మనీ అయితే డ్రా చేసుకున్నాము. ఎక్కువ మనీ డ్రా చేయడానికి అవి మనీ అయితే ఎక్కువ లేవండి, అందులో చాలా తక్కువ అమౌంట్ డ్రా చేసుకోవాలని చూపిస్తుంది ఏటీఎం మిషన్ అయితే. ఇక తక్కువైనా పర్లేదు అని చెప్పేసి అయితే కొంత మనీ అయితే మేము డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకొని అయితే ఇంకా తీసుకొని వెళ్దామన్నమాట. మా డాడీ డ్రా చేసుకురమ్మని చెప్పారు మనీ ఏటీఎం కార్డు ఇచ్చి, అందుకని చెప్పేసి అయితే ఇక్కడైతే మనీ అయితే డ్రా చేస్తున్నాము. ఇది చేసుకున్న తర్వాత బస్సు అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత వెళ్ళేటప్పుడు అండి ఇది వీడియో అయితే చాలా టైర్డ్ అయిపోయాము. అటు సైడ్ హన్మకొండ సైడ్ ఏరియాస్లో కొంచెం ఎండగానే ఉంది, మరి కూల్గా అయితే ఏం లేదు. అంతకుముందు వర్షాలు పడినాయి కానీ అప్పుడైతే ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే ఎండే ఉందన్నమాట. ఇది వెళ్తున్నప్పుడు అన్నమాట, ఇంటికి వచ్చే టైంలో ఇది వీడియో చూస్తున్నారు కదా. బయట మొత్తం చీకటిగానే కనిపిస్తుంది, అన్ని లైట్స్ ఇలా కనిపిస్తున్నాయి చూడండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం జర్నీలోనే ఉన్నాం కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాము. అలాగే నాకు కన్ను కూడా కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం హెడేక్గా అలా కూడా అనిపిస్తుంది. అసలు జర్నీ అంటేనే హెడేక్ కదండి, చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే గైస్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే ఫాలో అయిపోయింది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే బస్సు దిగిన తర్వాత ఈ వీడియో అండి. బస్సు దిగిన తర్వాత మా అన్నయ్య కజిన్ ఆటో తీసుకొని వచ్చాడనమాట. ఆటో ఎక్కైతే మేము ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్గా అయితే. మా ఊరికి బస్ ఫెసిలిటీ కూడా ఉండదండి, చాలా చిన్న పల్లెటూరు. వేరే ఊర్లో బస్సు దిగితే ఆ ఊరి నుంచి మా ఊరికి ఆటోలో రావాలన్నమాట. చూస్తున్నారు కదా లైట్స్ అన్నీ ఉన్నాయి. మేము అక్కడ దిగేసరికి 9 దాటింది అనుకుంటా. ఇదైతే మిషన్ భగీరథ పంపు హౌస్ ఉంటుంది కదండి, అదైతే ఇదండి. అక్కడ అన్ని లైట్స్ కనబడుతున్నాయి కదా. ఇదైతే మేము ఆల్రెడీ వచ్చేసాం. మేము బస్సు దిగిన వెంటనే అప్పటి నుంచి చాలా చినుకులు పడుతున్నాయి వర్షం అయితే. ఇటు సైడ్ చూస్తారు కదా మొత్తం వర్షమే ఉంది. చీకట్లో అయితే ఏం సరిగ్గా అసలు క్లియర్గా అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే మేము ఆటో ఆపేసి అయితే మా అమ్మ అయితే 2 పెరుగు ప్యాకెట్స్ అయితే తీసుకురావడానికి షాప్ దగ్గరికి వెళ్ళింది. షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేశారు, కాకపోతే మనం వెళ్ళి అడిగితే ఇస్తారన్నమాట. కొంచెం 9 దాటింది కాబట్టి ఇంకెక్కువ టైం అయితే ఓపెన్ చేయరు. వెళ్ళి అడిగి మా అమ్మ అయితే కొన్ని 2 ప్యాకెట్స్ అయితే పెరుగు ప్యాకెట్స్ అయితే తీసుకొని వచ్చిందన్నమాట. ఇంటి దగ్గర మళ్ళీ వెళ్ళి కర్రీ చేసుకునే అంత ఓపిక లేదు, పెరుగు వేసుకొని అయినా తిన్నామని చెప్పేసి అయితే పెరుగు అయితే తీసుకురావడానికి వెళ్ళింది. మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఇంటికైతే. ఇది వేరే ఊరండి, వేరే విలేజ్. ఆ విలేజ్ నుంచి మా ఊరికి వెళ్ళాలి. చూడండి మొత్తం చీకటిగానే కనిపిస్తుంది, అసలు లైట్స్ అనేవి లేవు. ఒక ఆటో లైట్ మాత్రమే కొంచెం లైటింగ్గా కనబడుతుంది. వెళ్తున్నప్పుడు కూడా నాకైతే చాలా భయం వేస్తుంది, అంటే ఆటోలో ఉన్నా కూడా నైట్ టైం కదా, అంటే నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట. సైడ్ నుంచి ఏమైనా వస్తుందో ఏమో అని చెప్పేసి నేనైతే స్ట్రైట్గా చూసుకుంటూనే వెళ్తే ఎప్పుడైనా నైట్ టైం అసలు పక్కలకి ఇట్లా దిక్కులు చూస్తూ అయితే అసలు వెళ్ళను. ఏమైనా కనిపిస్తుంది ఏమైనా వస్తుందేమో అని కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం మీకు కూడా ఇలాగా అనిపిస్తుంది ఎవరికైనా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదైతే మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో నేను ఎప్పుడూ ఇట్లా కన్నునే చూసుకుంటున్నాను. ఆల్రెడీ మొత్తం జర్నీలోనే అయిపోయింది కాబట్టి 2 కళ్ళు కూడా ఒకేలాగా అయిపోయాయి రెడ్డిష్గా. కాకపోతే ఈ లెఫ్ట్ కన్ను అనేది కొంచెం రెడ్గా ఉంది రైట్ కన్ను కంటే. మీకు అది కొంచెం క్లియర్గా అయితే కనిపించదు, టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఫేస్ అంతా మొత్తం టైర్డ్గా ఉంది, కళ్ళు కూడా మొత్తం రెడ్ అయిపోయాయి. ఇంకా ఇది ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా న్యూడిల్స్ పార్సల్ కట్టించుకుంది ఉంది కదండి, పార్సల్ తెచ్చుకుంది అదైతే మేము తిన్నాము. నేను కొంచెం ఒక హాఫ్ వేసుకొని మాత్రమే తిన్నాను తీసుకొని, ఇంకా హాఫ్ మా అమ్మ మా డాడీ అయితే ఇద్దరైతే తిన్నారు. ఎక్కువ ఫుల్గా అయితే అసలు తినలేము. నేను ఫాస్ట్ ఫుడ్ అయితే అస్సలే తిననండి. ఇయర్కి ఒక్కసారి కూడా అసలు తినను, అంత అవాయిడ్ చేస్తాను. తినాలని అనిపిస్తుంది కాకపోతే తినలేను, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే, అది 2-3 ఇయర్స్ అయినా పడవచ్చు, ఎప్పుడన్నా ఒక్కసారి అలా తింటానన్నమాట.
ఇదైతే తెచ్చుకొని ఇంకా వేస్ట్ అయిపోతుంది తినాలి అని చెప్పేసి అయితే ఇంకా తింటున్నాము. ఇది తిన్న తర్వాత ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే రోజు వీడియో అన్నమాట. ఇది ఇక్కడ క్లియర్గా కొంచెం కనబడుతుంది చూడండి. లెఫ్ట్ ఐ కొంచెం ఇట్లా వాపొచ్చినట్టుగా ఉంది, కనురెప్ప పైన ఇట్లా కన్ను మొత్తం రెడ్గా అయిపోయింది. ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అన్నమాట. ఇది చాలా ఘోరంగా అయిపోయింది అన్నమాట ఇక్కడైతే. ఓకే గాయస్, ఇది వీడియో అయితే ఇంతే అండి. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.